హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 118 ఎపిసోడ్. కోపంతో ఆఫ్రికన్ కోబ్రాలా బుసలు కొడుతూ ఇంటికి వెళ్ళింది మైత్రి. టైం కాన్ టైంలో కూతురు రావటం చూసి మైత్రి అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళింది తన మదర్. ఆమె రూపం చూడగానే అవాక్కవుతూ, ఏమైందే, ఏంటిలా ఉన్నావు? చేతి అచ్చులు తేలిపోయాయి, ఎవరు కొట్టారు అంటూ కంగారుగా అడిగిందామె. బుగ్గలు పప్పు బూరెల్లా ఉబ్బిపోయి కళ్ళు ఎర్రగా నిప్పులు కూరినట్లు మారి ముక్కు నుండి వేసవి వడగాలులు వదులుతూ, ముందు ఫోన్ చేసి బావన్ రమ్మను, ఎక్కడ ఉన్నా అంటూ ఆర్డర్ వేసి తన రూముకు వెళ్ళిపోయింది మైత్రి. ఏమైందంటే చెప్పదిది అని ఫోన్ తీసి ఆడబడుచు కొడుక్కి కాల్ చేసిందావిడ. వరుణ్ రాథోడ్ తన ఫాదర్ నేటివ్ ప్లేస్ బీహార్ కావటంతో అక్కడ వాళ్ళ తాతని అక్కడంతా సర్దార్ అనే పిలిచేవారు. తన ఫాదర్ని చిన్న సర్దార్ అని పిలుస్తారు. కొన్ని కారణాల వల్ల కర్ణాటక వలస వచ్చారు. రాథోడ్ చిన్నతనంలోనే మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి బాగా సంపాదించాడు. గొడవలు, సెటిల్మెంట్స్ లాంటి దందాలు చేస్తూ అధికార పార్టీకి అండగా ఉంటూ తమ హవా కొనసాగిస్తున్నారు. రాథోడ్ తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామూలుగానే చాలా యాటిట్యూడ్ ఆమెదు. భర్త అండతో ఇంకా బలుపు టన్నుల్లో పెరిగింది. ల్యాండ్ విషయంలో ఒకని చితక్కొట్టిస్తున్నాడు రాథోడ్. ఫోన్ రింగ్ అవటంతో తీసి నెంబర్ చూసి, రేయ్, వాడి వాయిస్ బయటికి రానివ్వకండి అని లిఫ్ట్ చేసి, హలో అత్త, చెప్పు అన్నాడు. వరుణ్, ఫ్రీగా ఉన్నావా అని మెల్లగా అడిగింది మైత్రి మదర్. ఆ, పర్వాలేదు చెప్పత్తా, ఏదైనా చెప్పాలా? మైత్రి నిన్ను ఇంటికి రమ్మని చెప్పింది, వీలు చూసుకునిరా అని చెప్పి కట్ చేసేసింది. ఫోన్ వైపు చూసి, అది నన్నెందుకు రమ్మంది? అదే రావచ్చు కదా. రాదు, బలుపు అని చిరాకు పడ్డాడు రాథోడ్. కోపంగా రెక్కపుచ్చుకుని విసిరిగా లాక్కెళ్లి సోఫాలో పడేశాడు జై మిథునని. గుర్రుగా చూస్తూ, నా మీద సీరియస్ అవుతావే, నేనేదో కావాలని స్కెచ్ వేసి మరీ రాద్ధాంతం చేసినట్లు అని అరిచింది మిథున. నోర్మొయ్, చంపేస్తానే రాక్షసి అని ఉరిమాడు. మూతి పంది మూతిలా పెట్టి, మోయగట్టో చెప్తా నన్ను తిడితే అని బెదిరించింది. ఆ, చెప్పు వెళ్ళి, ఒక్క గుద్దుకే చస్తావని ఆలోచిస్తున్నాను. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అడ్డగాడిదలా ఎదిగావు, ఆ మాత్రం తెలియదా? నేను గాడిదను కాదు, నువ్వే అని రోషంగా అంది. ఈ ఎకసెక్కాలకేమీ తక్కువ లేదు అని మీదకు వెళ్ళాడు. ఆ, కొట్టకు అని చేతులు మొహం మీద పెట్టుకుని ముద్దుగా చూసింది. నడుం మీద చేతులు ఆంచుకొని కొరకొరా కాల్చేసేలా చూస్తూ, నా పేషెన్సీని ఎంత టెస్ట్ చేస్తున్నావో తెలుసా? నేనేం చేశాను? ఇది మరీ బాగుంది. నా మానాన్ని నేను జాబ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకుంటుంటే నీకే గురగురలు పుట్టి ఈ కంపెనీ కొన్నావు. నేనేమీ రమ్మని నిన్ను ఆహ్వానించలేదు అని గీరగా అంది. నువ్వు అనవే, కానీ చేసేవన్నీ చేసేస్తావు. నేలముచ్చిలా కనిపించవు గాని నీకు తట్టెడు గోరోజున ఉంది. అంతా అని కరెక్ట్గా ఎలా చెబుతున్నావు? తూకం వేశావా అని బొగ్గ మీద వేలు పెట్టి అమాయకంగా అడిగింది. నీ అయ్యా నిన్ను అంటూ మీదకి వెళ్లేలోపే, మచ్చా అంటూ డోర్ తీసుకుని, బయట ఏం జరిగింది? ఆమెను సెక్యూరిటీ మోసుకెళ్తున్నారు అని అడిగాడు సంజయ్. అలా తింగర చూపులు చూస్తావే, ముచ్చుమొహం వేసుకొని, అడుగుతున్నాడు కదా చెప్పు అని కసిరాడు. నేను చెప్పను, మీరిద్దరూ నాకు నచ్చలేదు అని మూతి అష్టవంకర్లు తిప్పింది మిథున. పాప పి సుశీల, నువ్వేమీ మా మామని పెళ్లి చూపులు చూసుకోవడానికి రాలేదు, నచ్చలేదని చెప్పడానికి. మంట మీద ఉన్నాడు, తన్నులు తినటం అవసరమా అంటున్నా అని మిథున పక్కన సెటిల్ అయ్యాడు సంజయ్. పెళ్లి చూపుల ఆప్షన్ గనక నాకు ఇస్తే ఈ గబ్బర్ సింగ్ని వెంటనే రిజెక్ట్ చేసేదాన్ని అని గుర్రుగా చూసింది. వచ్చిందమ్మా వయ్యారి, ఇదో దేవలోక పారిజాతమాలికి మరి, నేను గబ్బర్ సింగ్ని, సోది మొహమా. రోడ్డు మీద చూసి మనసు పాడేసుకుంది ఎవరే? నీ మామ మాడు మొహం సుబ్బమ్మ. అన్ని మొహాలు నేనే, నువ్వేమీ కాదు అని సోఫాలో బస్కీ వేసి ముక్కు చీదింది మిథున. ఆపండ్రా బాబు మీ టామ్ అండ్ జెర్రీ వార్. విషయం చెప్పాక నేను పోతాను, అప్పుడిద్దరూ కొట్టుకోండి. ఓకే, ఏమైందమ్మోరు, కాస్త నోరు విప్పమ్మా అని డ్రామాటిక్గా అన్నాడు సంజు. ఏముంది ఏముంది బ్రో, సార్ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, అదే ప్రాబ్లం అని మూతి విరుస్తూ జరిగిందంతా చెప్పింది మిథున. అంతా విన్నాక నేనోటి చెప్తాను విను మిథు. ముందు మన లైఫ్ గురించి వదిలేయ్. ప్రెజెంట్ నువ్వెవరనేది ఆలోచించు. నువ్విప్పుడు నార్మల్ గర్ల్ కాదు, మా బిజినెస్ టైకూన్ శారద గారి కోడలివి. నీ ఐడెంటిటీ ఇక్కడ కొందరికి తెలియకపోవటానికి రీజన్, ఇంతవరకు మీరు పబ్లిక్గా ఫంక్షన్స్ జరుపుకోక తెలియలేదు. ఒకసారి మీడియాకి మీ మధ్య జరిగే కోల్డ్ వార్ గురించి లీక్ అయిందంటే ఇంకేం ఉండదు, అంతా రచ్చ రచ్చ అవుతుంది. ఇలా ఏదో అన్నోన్ పర్సన్లా బిహేవ్ చేయటం కూడా మంచిది కాదు. చూసావు కదా, ఈ రోజు మైత్రి, రేపు మరొకరు మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. త్వరగా మీ మధ్య ఉన్న గొడవల్ని సార్ట్ అవుట్ చేసుకోండి. మీ బంధాన్ని తెంచుకోలేరని ఇద్దరికీ తెలుసు. అలాంటప్పుడు ఎందుకీ దూరం?
భారం పెంచుకోవడానికే తప్పించి ఆలోచించు అన్నాడు సంజయ్. మౌనంగా విని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సోఫా నుండి పైకి లేచి, నాకు మూడ్ బాగా లేదు బ్రో, ప్రీతో కలిసి కాసేపు బయటకు వెళ్తాను అని జయవేపు కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయింది మిథున. నేను డ్రాప్ చేసి వస్తాను మామా అని వెనకే వెళ్ళాడు సంజయ్. సీట్లో కూర్చొని నుదుటిని కణతలు ప్రెస్ చేసుకుంటూ మైత్రి కళ్ళల్లో కనిపించిన అదో రకమైన ఉన్మాదం గమనించి, ఛా, నేనేదో అనుకుని ప్లాన్ చేస్తే మధ్యలో ఈ సైకోది ఎంటర్ అయింది. దాని పంతం ఎక్కడి వరకు దారితీస్తుందో. సంజు అన్నట్లు మా బంధాన్ని పబ్లిక్ చేయడమే మంచిదిలా ఉంది, లేకపోతే రోజుకో హెడేక్ వచ్చి నెత్తిమీద తాండవం చేసేలా ఉంది అంటూ విసుక్కున్నాడు జై. సంజయ్ తీసుకువెళ్లి వినీత్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు. అప్పటికే బయట వెయిట్ చేస్తోంది ప్రియ. వినీత్ ఫాదర్ అతి దగ్గరలోనే మాల్స్ ఉండటంతో కాలినడకన వెళ్లి సంజయ్ని వెళ్లిపోమని బలవంతం చేయటంతో ఇక తను రిటర్న్ బ్యాక్ అయిపోయాడు. అనుకోని టైం తను బయటికి రావటంతో బోలెడు చిక్కులను కొని తెచ్చుకుంటుందని మిథునకి ఆ టైంలో తెలియలేదు పాపం. ఇద్దరూ మాట్లాడుకుంటూ మాల్లోకి వెళ్లారు. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకుంటావు? ఆల్రెడీ జయ్ గారు అన్నీ షాపింగ్ చేశారు, ఇంకేం కావాలి అని నవ్వింది ప్రియ. చెబుతా పద అని గిఫ్ట్ సెక్షన్కి లాక్కు వెళ్ళింది మిథున. నాకు గిఫ్ట్ కొంటావా బంగారం? థ్యాంక్సే, మంచి కాస్ట్లీ ఐటెం సెలెక్ట్ చేసుకుంటా అంటూ ఊరించింది ప్రియ. నీకు పెళ్ళయ్యాక నీ ఫస్ట్ నైట్కి ఇస్తా, ఇప్పుడు మాత్రం నా మొగుడికి తీసుకోనివ్వు. అసలే బడ్జెట్ నిల్, శాలరీ కూడా ఇవ్వలేదు నా పీనాసి మొగుడు అని మూతి ముద్దుగా ముడిచింది మిథున. కోటీశ్వరుడు కోడలివి, నీకు మనీకి కొదవేంటే? ఇదే మరి చెప్పేవాడికి వినేవాడి లోకువంటే అంటూ గుర్రుగా చూసింది ప్రియ. మావయ్య గారి సంపాదన మాది అని చెప్పుకోవటానికి మేమంత సెల్ఫిష్లం కాదే. మా ఆయన శాలరీతో నీకు గిఫ్ట్ కొంటా, అది వైట్ సారీ అని కన్నుగీటింది అల్లరిగా. తను పండించే ప్రతి వేరియేషన్ మరొకరి ఫోన్లో క్యాప్చర్ అవుతున్నాయని, మరో థర్డ్ పర్సన్ చూపులు తమ వైపు ఉన్నాయని అస్సలు గమనించలేదు ఇద్దరు. గిఫ్ట్ సెక్షన్ అంతా తిరగబెట్టినా వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ కనిపించలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకుని పెదవులు విరిచారు. మిథున అంత ముద్దుగా పెదవి విరిచేసరికి ఆ థర్డ్ పర్సన్ హార్ట్ మీద రబ్ చేసుకుని నీలి కళ్ళతో కాంక్షగా చూస్తూ వెళ్లి గాఢంగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలనే కోరికని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు. హలో గర్ల్స్, ఏంటి అలా దేవ్య మొహాలు వేసుకుని చూస్తున్నారు? ఏం షాపింగ్ చేశారేంటి? ఖాళీ చేతులను చూసి వెక్కిరించాడు వినీత్. చురుగ్గా చూస్తూ నువ్వేంటిక్కడా అని అడిగింది మిథున. నెచ్చెలి ఎక్కడ ఉంటే అక్కడే తుమ్మిద వాలుతుంది అని పొలైట్గా చెప్పాడు. నాకరాలు పోతే నరాలు తెంచుతా చూసుకో అని గుర్రుగా చూసింది. ఎందుకలా అరుస్తావు కోతి పిల్లలా? హెల్ప్ చేద్దామని వచ్చాను. అయినా సరే దొబ్బే పళ్ళు కొరికాడు. బేబీ హెల్ప్ అంట, చేస్తాడట, వాడేద్దామా అని ఐబ్రో వేవ్ చేసింది ప్రియ. మామూలుగా కాదు పద అని వినీత్ చేతిని పట్టుకుని లాక్కెళ్లారు. వినీత్తో మిథున అంత క్లోజ్గా ఉండటం చూసిన ఆ పర్సన్ జీర్ణించుకోలేకపోయాడు. కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ వెనకే వెళ్ళాడు. ఎవరవో చూపులు తనను వెంటాడుతున్నట్లు అనిపించి వెళ్లేదల్లా గబుక్కును వెనక్కి తిరిగింది మిథున. వెంటనే పిల్లర్ చాటుకు తప్పుకున్నాడు ఆ పర్సన్. ఏమైంది బేబీ అంటూ ప్రియా కూడా వెనక్కి తిరిగి చూసింది. ఎవరో మనల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది నాకు. చాలా అనీజీగా ఉందే, త్వరగా తీసుకుంటూ వెళ్ళిపోదాం అని కంగారుగా అడుగులు ముందుకు వేసింది. ప్రియ పదే పదే చుట్టూ అబ్జర్వ్ చేస్తూనే నడిచింది. జెంట్స్ వేర్లో ఉన్న హుడీ తీసుకుని వేసుకుని తన ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని ఆపోజిట్ సెక్షన్లోకి వెళ్ళాడు ఆ పర్సన్. ఏం చూసినా నచ్చని మిథున ప్రేమకు ప్రతిరూపమైన రాధేశ్యామ ఐడలు చూడగానే ఆకర్షించింది. చేయి చాపి దాన్ని అందుకుంది. తను పైకి సాగే ప్రాసెస్లో చీర పళ్ళు తప్పుకొని నెలవంక లాంటి నడుము, నునిపైన పాలమేగడ లాంటి బెల్లీ కనిపించి కళ్లతో క్యాప్చర్ చేయడమే కాదు, ఫోన్లో కూడా పిక్స్ తీశాడు ఆ పర్సన్. చెంగు సరిచేసుకుని ఇది బాగుంది కదూ అని, నాకిది చాలు, నువ్వు తీసుకో అంది మిథున. నాకు వినీత్ కొనిపెడతాడు భారీ కాస్ట్లో, అది తీసుకుంటా అంటూ నవ్వింది ప్రియ. ఓహో, నాకేందులా నేను కొనటానికి? డబ్బులు ఎవరికి ఊరకే రావే డెవిల్ పిల్ల అని బుగ్గ తట్టాడు. అన్ని డబ్బులు ఉన్నాయి కదా, అన్నీ ఏం చేసుకుంటావు? నూరుకు తాగేస్తావా అని గుర్రుగా చూసింది ప్రియ. దాచుకుంటానే డెవిల్, కావాలంటే వడ్డీకి ఇస్తా, ధర్మ వడ్డీ, నోటికి ఓన్లీ 10 రూపీస్. ఏం కావాలా అని ఉడికించాడు. ఏ మా ఆస్తులు దొబ్బేద్దామని కంకణం కట్టుకున్నావా బాబూ అంటూ కరిచింది. అబ్బో, ఆంధ్రాలో సగం నీదే మరి, అవి నేను దొబ్బేస్తాను, పోవే నత్తమోహం దానా అంటూ వెకిరించాడు. పీనాస్ సచ్చినోడు, ఎన్ని హొయ్యలు పోతున్నాడో అంటూ సణిగింది ప్రియ. మీరు పదండి, నేను కొన్ని తీసుకుని వస్తా అని ముందుకెళ్లాడు. ఇద్దరూ నైట్ వేర్స్ అవి తీసుకుని వెళ్లారు. ముగ్గురు బిల్డింగ్ దగ్గరికి చేరగానే తను తీసుకున్న వాటితో ఆ పర్సన్ కూడా వచ్చాడు. మిథున వెనక నిలబడి ఆమె మేని ఫ్రాగ్రెన్స్ గాఢంగా పీల్చగానే స్ట్రేంజర్ ఫీలింగ్ కలిగి కంగారుగా వినీత్ పక్కకు చేరిపోయి చేతిని గట్టిగా పట్టుకుంది.
ఆ చేతిని స్మూత్గా నిగిరి, ఏంటి మా ఏదో టెన్షన్గా ఉన్నావు అన్నాడు. నథింగ్, త్వరగా బిల్ చేయించండి, హెడేక్గా ఉంది అని మెల్లగా చెప్పింది. ఓకే అని బిల్ వేయించి తనే పే చేస్తుంటే నాది నేనే పే చేస్తా అని తన కార్డు ఇచ్చింది మిథున. నేను పే చేయకూడదా అని కినుకుగా అన్నాడు. చిన్నగా నవ్వి, అదేం లేదు, నేనే కొనాలని ఆశ అంతే అని బ్యాగ్స్ తీసుకుంది. 2 బ్యాగ్స్ తీసుకుని చెరో ఒకటి ఇస్తూ, దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ యూ అని ఇచ్చాడు వినీత్. థ్యాంక్స్ పీనా సోడా అని మూతి విరిచింది ప్రియ. ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు అని తల మీద తట్టి, పదండి ఏమైనా తిందురుగాని అని ఫుడ్ కోర్ట్ వైపు తీసుకువెళ్ళాడు. వెనకే షాడోలా ఫాలో చేస్తూ వెళ్ళాడు ఆ పర్సన్. అన్నీ ముగించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బ్యాగ్ రిటర్న్ అయ్యాడు వినీత్. రోడ్డు చివర కారు ఆపి అంతా చూసి అప్పుడు బ్యాగ్కి వెళ్ళిపోయాడు ఆ పర్సన్. తన గిఫ్ట్ వార్డ్రోబ్లో పెట్టి వినీత్ గిఫ్ట్ మాత్రం ఓపెన్ చేసింది. ఒక తల్లి పాపాయిని గుండెలకు హత్తుకుని లాలిస్తున్న ఐడియల్ అది. చూడగానే మిథున మనసు ఉప్పొంగి, ఐ లైక్ ఇట్ వినీత్, ఎదుటి వాళ్ళని చాలా చక్కగా అర్థం చేసుకుంటావు అని నవ్వుకుంది. లోన్లీ ప్లేస్లో కారాపి సీట్ వెనక్కి వాల్చి మనసు భారంగా మారిపోగా కళ్ళ నుండి కారే కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు వినీత్. నైట్ శ్రీధర్ గారి ఇంటికి వచ్చాక రూమ్లో ఇద్దరి చేతులు పట్టుకొని, డాడీ, అమ్మా, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అంది మిథున. ఇద్దరి మొహాల్లో కంగారు, ఏం చెబుతుందో అని. నేను జైతో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని తల వంచుకొని చెప్పింది మిథున. ఇద్దరి మొహాలు మతాబుల్లా వెలిగిపోతుండగా, బంగారం, నువ్వు నిజమే చెప్తున్నావా అని ఆనందంగా అడిగారు. ఆ అని తల నిలువుగా ఊపింది. ఎంత మంచి మాట చెప్పావురా అని సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోతూ ముద్దులు పెడుతూ, సంతోషంగా ఉండరా, దీనికోసమే కదా ఇంతగా మేము ఎదురు చూసేది అని కళ్ళ నీళ్లతో అంది సుజి. సుజి, నేను హోటల్ సూట్ రూమ్ బుక్ చేస్తాను అంటుంటే, వద్దు డాడీ, నాకే ఆడంబరాలు వద్దు, నన్ను నాలానే ఉండనివ్వండి అని వెళ్ళిపోయింది మిథున. మనం ఉంటే ఇబ్బంది పడతారేమోనండి, మనం బయటికి వెళదాం, మీరు జైని రమ్మని కాల్ చేయండి, సర్ప్రైజ్ ఇద్దాం అని కంగారుగా వెళ్ళింది మిథునను రెడీ చేయటానికి సుజి. చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చి అను ఫోటో వైపు చూసి, నీకు సంతోషమే కదారా, నా జై అంటూ తప్పించావు, తన లైఫ్ సంతోషంగా ఉండాలని ఆరాటపడ్డావు. ఈరోజు నీ ఆశ తీరుతోంది బంగారం, ఎక్కడ ఉన్నా వాళ్ళని దీవించు అని ఫోటో మీద వేళ్లతో నిమిరారు శ్రీధర్. అంకుల్ అని పిలువు వినిపించి కంట్లో చేరిన తడిని తుడుచుకుంటూ, చెప్పుమా అన్నారు. బాధపడకండి, త్వరలోనే అను మళ్ళీ మీ ఒళ్ళో చేరుతుంది, మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. రియల్లీ గ్రేట్ పేరెంట్స్ అంకుల్. అను అన్లక్కీ, మీ ప్రేమని పూర్తిగా పొందకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రెట్టింపు సంతోషాలు తీసుకొస్తూ వస్తూ చూస్తూ ఉండండి అంది ప్రియాంక. తల నిమురుతూ, ఇంత మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తారా మీ ఆడపిల్లలు, పద జైకి షాకిద్దాం అని నవ్వారాయన. పదండి బావగారిని అదరించేద్దాం అంటూ ప్రియ కూడా నవ్వింది. జైకి కాల్ చేశారు శ్రీధర్ గారు. లిఫ్ట్ చేసి, చెప్పండి మామా అన్నాడు. మేము మూవీకి వెళ్తున్నాము. మంచిది, ఏం టికెట్స్ తీయమంటారా అని మంటగా అన్నాడు జై. నీకు షుగరా, పూర్తిగా వినవా నువ్వు అన్నారాయన. చెప్పండి, విని తరిస్తాం. అంత నిష్ఠూరం అక్కర్లేదు గాని బేబీ మాతో రావటం లేదు, నీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెబుతున్నా, చూసుకో అని ఊరించాడు శ్రీధర్. నాకేం అక్కర్లేదు మీ బోడీ ఆఫర్ అని గీరగా చెప్పాడు. బెట్టు చేయకు, చాలా లాస్ అవుతావు అని కవ్వించారాయన. మీ బేబీ ఎందుకు రావటం లేదు, కోతిని కోతిపిల్ల అంటి పెట్టుకున్నట్లు తమను అతుక్కునే ఉంటుందిగా అని కచ్చిగా అన్నాడు. జలసీ ఫీల్ అవ్వకు, రేపు నీకు కూతురు పుడుతుంది చూడు, అప్పుడు తెలుస్తుందిలే. బేబీకి హెడేక్గా ఉందంట, రానంది. సో న్యూ ఇయర్ ఆఫర్ చూసుకో అని నవ్వి కాల్ కట్ చేసి, ఓ ఊరిపోతే వస్తాడు చూడు అని, పద మనం స్టార్ట్ అవుదాం అన్నారు. పదండి పదండి అంటూ కంగారుగా బయలుదేరింది ప్రియ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ టూ రొమాంటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్స్ని పాస్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. బాయ్.